జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కాలిఫోర్నియా అమెరికాలో కొన్ని సంవత్సరాల క్రితము ఒకటి చైల్డ్ సైకాలజీ మీద అక్కడ మనోవిజ్ఞానంలో ఒక స్టడీ చేసిండ్రు, రిపోర్ట్ ఇచ్చిండ్రు. అనేక విషయాలు దాంట్లో పొందుపరిచిండ్రు. విశేషంగా అక్కడ అప్పుడు ఆ మధ్యలో ఒక పిల్లగాడు 13 మందిని స్కూల్ పిల్లల్ని చంపిండు, టీచర్ని చంపిండు. ఒకరికొకరు గొంతులు కోసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, పిల్లల వర్తన విపరీతంగా అయిపోయింది. దాని మీద వాళ్ళంతా మనోవిజ్ఞానాలు స్టడీ చేసి ఏం కారణాలని కనుగొంటే ఆ దాంట్లో అన్ని వివరాలు ఇచ్చినారు. చాలా తల్లిదండ్రి ఎప్పుడు ఇంట్లో కొట్లాడుతూ ఉండడము, బయటికి తీసుకోకపోవడము, ఇంటికి ఎవరు రాకపోవడము, ఇంట్లో పెద్దలు ఎవరు ఉండి మారల్ స్టోరీ చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళు లేకపోవడము, ఒకటే సీన్ ఇంట్లో 24 గంటలు అదే చూసి ఆ మాదిరిగా తయారవుతున్నారని అనేక కారణాలు ఇదొక కారణమని ఇచ్చారు. దుర్భాగ్యంగా అది మా దేశంలో కూడా వచ్చింది. ఇప్పుడు మొన్న రాయ్పూర్లో ఛత్తీస్గఢ్లో ఒక ఘటన జరిగింది. సెప్టెంబర్ 25. అక్కడ ఒకటే కూతుర, ఆయన తండ్రి ఆఫీస్ పోయిండు. మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో తిరిగి వచ్చినప్పుడు చూస్తే పిల్ల ఫోన్, 18-20 సంవత్సరాల పిల్ల ఫోన్ చేస్తూ కూర్చునింది. తండ్రి కోపం, 24 గంటలు ఫోన్ ఇదే పని అని సడన్గా ఇట్లా గుంజుకున్నాడు ఫోన్. ఆ పిల్లకి ఆవేశం వచ్చింది, కట్టెపడింది. అక్కడ పక్కన తీసుకుని ఒక్కటి నెత్తికేసింది. తండ్రికి నెత్తి పగిలి కింద పడి చచ్చిపోయాడు తండ్రి. తల్లి ఇదంతా చూస్తుండదు. ఇద్దరు కలిసి చేసిండ్రు ఇదంతా. దాంట్లో పసుపు నింపి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండ్రు, ఇట్లా మా నాయన కింద పడిపోయాడు జారి బాత్రూంలో, మేము పసుపు ఇది చేసినాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మీరు తొందర రాండి. పోలీసు వాళ్ళు వచ్చేస్తే ప్రాణం పోయింది. సరే అన్నారు. వాళ్ళు ఏదో అయిండొచ్చు అని బంధువులు వచ్చినారు, పూడ్చిండ్రు, అంతా అయిపోయింది. ఆమెకు భార్యకు ఉద్యోగం వచ్చింది, ఈమె కూడా హాయిగా తిరుగుతుంది. ఇవన్నీ వర్తనాలు చూసి చుట్టాలు ఎవరో దూరం నుంచి, అరే ఎక్కడో తేడా ఉంది, వీళ్ళు ఈ మాదిరిగా వర్తన ఉంది అంటే ఏదో ఉంది, వీళ్ళకి దుఃఖమే లేదు, సచ్చి 3 నెలలు అయ్యలేదు, వీళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఏదో ఉంది అని కమిషనర్కి లెటర్ రాస్తే, పోలీస్ కమిషనర్ మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తే 16 దగ్గర గాయాలు ఉన్నాయి ఆయనకి. వీపుకి, కాళ్ళకి, నడుముకి, తొడకి, ఈ చేతికి కొట్టి చంపినరు ఒక్క ఫోన్ కొరకు. కూకట్పల్లిలో, హైదరాబాద్లో కూడా ఒక ఘటన జరిగింది, పేపర్లో వచ్చింది, మీరంతా వినిండవచ్చు. ఒక పిల్లగాడు బ్యాట్ ఆడుతున్నాడు, 2 దోస్తులు. ఆ బ్యాట్ మంచిగా ఉంది, ఇయ్యమంటే ఇయ్యలేదు. మంచి బ్యాట్ దొంగలించాలని బాల్కనీ నుంచి ఎక్కి లోపల పోయిండు, ఆ బ్యాట్ దొంగలించిండు. వస్తూనే ఇంట్లో ఒక పిల్ల ఉంది, 8 సంవత్సరాల పిల్ల, దొంగ 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 అని అరిచింది. అప్పుడే వాడు పట్టుకొని పోతే వాడు కింద పడేసి తను తెచ్చిన చాకు నుంచి గొంతు కోసి ఆ 8 సంవత్సరాల పిల్లని చంపాడు. కూకట్పల్లి, హైదరాబాద్లో జరిగింది, అన్ని పేపర్లో వచ్చింది. అప్పుడు చిన్న పిల్లగాడు ఒక బ్యాట్ కొరకు, ఫోన్ కొరకు తండ్రిని చంపడం, బ్యాట్ కొరకు పిల్లని చంపడం. ఆ పిల్లలో ఆవేశం. ఆ పిల్లగాడు 24 గంటలు క్రైమ్ స్టోరీ చూస్తుండేనంట. తర్వాత ఆ పిల్లలు జైల్లో ఆయన చెప్పిన ఉదాహరణలు, కథలు, ఎప్పటికీ ఆ క్రైమ్ స్టోరీలు చూసేది. ఇంటికి ఎవరు రాకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల పిల్లల మీద ప్రభావం అవుతున్నది. ఈరోజు కూడా మా పెద్దలు కూడా ఆలోచించాలి దీని గురించి. ఇది ఎందుకు జరుగుతుంది? భార్యాభర్త ఇద్దరే ఉంటారు, చుట్టాలు ఇంటికి రారు, వీళ్ళు ఎవరింటికి పోరు, తల్లిదండ్రిని అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో పంపిస్తారు. పిల్లలకి ఇంట్లో సముష్టి కుటుంబం ఉంటే తండ్రి కొడితే చిన్నాయన పిలిచి, అరే రారా, మీ నాయన కొట్టిండు కదా, ఏడవద్దు, మీ నాయనకి నేను కొడతా, వాడు రాని ఆఫీస్ నుంచి నేను కొడతా అని ఏదో ఒకటి నెత్తి మీద చేయాడిస్తే ఆ పిల్లగానికి ఆవేశం, ఉద్రేకం తగ్గేది. తొడ మీద కూర్చొని పెట్టి అప్పుడే ఆ కోపం తగ్గించేవాడు. అవ్వ తాత ఇంట్లో రాత్రి పండుకునేటప్పుడు తమ పక్కల పండుపెట్టుకొని మంచి కథలు చెప్పేవాడు, మారల్ కథలు చెప్పేవాడు. ఆ కథలు వింటూ పిల్లలు పండుకునేవాడు. వాళ్ళకి కల్పనాశక్తి, ఊహాశక్తి, సృజనాశక్తి అన్నీ పెరిగేది పిల్లలకి. రాక్షసులు, చందమామ కథలు ఏదేదో పిల్లలకి చెప్పేవాడు పెద్దలు ఆ కాలంలో. ఇప్పుడు అది లేదు. వీళ్ళు ఎవరి ఇంటికి పోరు, భార్యాభర్త ఇద్దరి కొట్లాటలు, కిరికిరులు అవి ఇవి చూస్తూనే ఉంటారు, టీవీ చూస్తుంటారు, తల్లిదండ్రులు కొట్లాడి చూస్తుంటారు. దాని నుంచి ఆవేశం, ఉద్రేకము వాళ్ళలో కూడా పెరిగిపోతున్నది. హిట్లర్ ఎన్ని లక్షల మందిని చంపిండు. అనేక కారణాల్లో ఒక కారణం ఏమంటే, ఆయన తండ్రి, ఈ హిట్లర్ తల్లి చనిపోతుంది, 2వ వివాహం చేసుకుంటాడు, ఎప్పటికీ భార్యాభర్త కొట్లాడటము, తండ్రి తాగడం విపరీతము. ఇవన్నీ ఆ హిట్లర్ మీద చిన్నప్పుడు ప్రభావం పడిందంట. అనేక కారణాలు ఉన్నవి ఆ లక్షల మందిని చంపిన దానికి. ఇది ఒకటే కారణం కాదు, ఇది కూడా ఒక కారణము. ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడము. ఈ కాలంలో మేము ఎవరింటికి పోము, మా ఇంటికి ఎవరు రాకూడదు, మేము పశువుల్లాగా ఎంజాయ్ చేయాలి. మా ఏసీ, మా కారు, మా బంగ్లా, మా పైసలు,
మేము అనుభవించాలి, భార్యాభర్త ఇద్దరే. ఇంకొక కొత్త ట్రెండ్ వచ్చింది, పిల్లలే వద్దు. ఎందుకు పిల్లలు? మేము సంపాదించి వాళ్ళకి పెట్టిపోవడం ఏమిటి? ఇద్దరు ఎంజాయ్ చేద్దాం, 20, 50, 30, 40 సంవత్సరాలు చనిపోదాం అనే ఒక ట్రెండ్ వచ్చింది. పిల్లలే కంటలేరు కొద్దిగా. ఆ అమెరికన్ కల్చర్ మన దగ్గర కూడా వస్తున్నది. వృద్ధ తల్లిదండ్రులు ఎవరు ఉంటలేరు. ఎవరైనా గెస్ట్ వచ్చి 2-3 రోజులు ఉంటే హాయిగా అందరు కూర్చొని మాట్లాడుతూ భోజనం చేయడము, ఆ పిల్లల్ని వాళ్ళు తమ పిల్లల మాదిరిగా తమ పక్కన కూర్చొని పెట్టి కథలు చెప్పడము, మంచి మంచి కబుర్లు చెప్పడము, అరే మా ఊరిలో ఎట్లయిందని ఆ పిల్లలు ఈ పిల్లలు కలిసి ఆడుకోవటము, ఇవన్నీ పోయినవి. వీళ్ళు ఎవరింటికి పోరు, వీళ్ళింటికి ఎవరు రాకూడదు, వస్తే మన బెడ్రూమ్లో పండుకోకూడదు, మన బాత్రూమ్ యూజ్ చేయకూడదు, మన ఇంట్లో ఏసీ యూజ్ చేయకూడదు అనే ఒక అహంభావం. పైసలు 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 సంపాదన, పైసలు సంపాదన, గట్ట 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 అలమారి నిండా ఉండాలి, ఇండ్లు కొనాలి. హైదరాబాద్, బెంగళూరు, బాంబే సిటీలో 2 ఇండ్లు 3 ఇండ్లు 4 ఇండ్లు కావాలి, కార్లు తీసుకురాలి, ఆ కార్పై ఇంకొక కారు రావాలి. ఇదే భ్రమలో ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? మీ జీవితం ఏమిటి? కేవలం జీవితం పైసలు సంపాదించడం జీవితం కాదు. మంచి నాగరికులుగా మన పిల్లల్ని తయారు చేయాలి. పిల్లలు టెర్రరిస్ట్గా తయారైపోతున్నారు, పిల్లలు మూర్ఖులుగా తయారైపోతున్నారు, పిల్లలు సామాజిక వ్యతిరేకం పనులలో పోతున్నారు. ఇవన్నీ కారణాలు, తల్లిదండ్రులు కూడా కారణాలని ఆ మనోవిజ్ఞానులు చెప్తాం, నేను చెప్పేది కాదు. కాబట్టి మాలో కూడా మార్పు రావాలి. మేము కూడా అందరింటికి పోవాలి, మా ఇంటికి కూడా అందరిని పిలవాలి. పిల్లల్ని ఆ మాదిరిగా పెంచితే అది ఒక ఆనందమే వేరే ఉంటుంది. ఇంకొకరి కొరకు మీరు ఏమైనా చేయండి, ఇంకొకరి కొరకు సహాయం చేయండి, పరోపకారం చేయండి, మంచి పనులు చేయండి. అదే జీవిత లక్ష్యం. మన శాస్త్రాలు కూడా అదే చెప్తుంది, పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం నీ కొరకు కాదు, పరోపకారం కొరకు. మంచి పనులు చెయ్యి, మాట్లాడు, నవ్వుతూ ఉండు, ఈ జీవితంని ఎంజాయ్ చెయ్యి. పైసలు 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 సంపాదిస్తూ 24 గంటలు ఉండొద్దు అని మన శాస్త్రాలు కూడా చెప్తారు. కాబట్టి మన పిల్లల్లో మార్పు రావాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, తల్లిదండ్రుల వర్తనలో మార్పు రావాలి. అప్పుడే ఆ పిల్లల్లో మార్పు వస్తుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.